హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గొంతు గట్టిగా వినపడుతుందా? మళ్ళీ 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 గొంతు గట్టిగా వినపడుతుందా అండి? ఓకే, గొంతు గట్టిగా వినపడుతుంది అనుకుంటున్నాను. సో వినపడకపోతే కమెంట్ చేయండి, పర్లేదు. మీరు చేశారు, కొంతమంది తిట్టారు కూడా. నిజమే, మనం చేసిన తప్పుడు చెప్పుకోవాలి. సో బేసికల్ ఈరోజు ప్రోడక్ట్ ఏంటో మనకు అర్థమైంది కదా. దీని గురించి మనం కొంచెం బాగా క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు నేను తెచ్చాను అనమాట. సో మనం మొన్న చెప్పిన దానికంటే ఇప్పుడు ఇంకా క్లారిఫికేషన్, ఇంకా ప్రతి ప్రోడక్ట్ గురించి మనం యూజ్ చేసే ఇప్పుడు 4 ఫ్లేవర్లు ఉన్నాయి కదా, దాని గురించి కూడా క్లారిటీ. అసలు ఎందుకండి అలోవెరా, మెయిన్ థింగ్ అది. ఓకే, మెయిన్ అంటే అది. సో బేసికల్లీ మనం ఫస్ట్ కమెంట్స్కి వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఇక్కడ చాలా మంచిగా రాసి ఉంది, షేకబుల్ బిఫోర్ యూజింగ్, మంచిగా ఉంది. సైడ్ నుంచి పడిపోతుంది. ఓకే అండి, లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు ఏంటంటే మనం కమెంట్స్కి వెళ్దాం. కళ్యాణి గారు ఏం అడిగారంటే, నిజంగా మీ ఇన్కమ్ అనేది ఈ మంత్ చూపిస్తారా అన్నారు. ఈ మంత్ అయితే నేను చూపించాను, ఎందుకంటే మీకు 1K టార్గెట్ అనేది ఒకటి పెట్టాను. సో ఆ టార్గెట్ కంప్లీట్ చేయండి, కన్ఫర్మ్ గా ఇన్కమ్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇన్కమ్ అనేది పని చేస్తే వస్తుందో చేయకుండా వస్తుందో మీకు కూడా చూపిస్తాను. ఓకే, అది 1K అయిపోయిన తర్వాత ప్రతి ఇన్కమ్ మీకు చూపిస్తాను. అప్పుడు మొత్తం టోటల్ ఇన్కమ్ చూపిస్తాను, ఎలా వచ్చింది. సో మనం జాయిన్ చేస్తేనే వస్తుందా లేదా రాదు, క్లారిఫికేషన్ అది కూడా మనకు కావాలి. సాయిరామ్, ముందు గట్టిగా మాట్లాడడం నేర్చుకున్నాక వీడియో చెయ్యి బ్రో. ఓకే, అంటే తను ఏం చూసాడంటే, ఫస్ట్ వీడియో అండి, ఇదే షర్ట్ మీద ఉన్నాను, ఫస్ట్ వీడియో చూశాడు. సో చూసి తను అందులో మనకి వాయిస్ అప్పుడు లేదు గట్టిగా, సో మనం ఇంక్రీజ్ చేయలేదు వాయిస్ అనేది. అప్పుడు మనం ఎడిటింగ్ కూడా చేయలేదు, ఎలా పెడితే అలా పెట్టేసాం. సో ఒక తప్పైంది. సో ఇప్పటి నుంచి చూడండి, సో వాయిస్ అనేది గట్టిగానే వస్తుంది. సో గట్టిగానే చేస్తాను. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ గారు ఏం అడిగారంటే, తమ్ముడు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి? క్లారిటీగా చేయండి, కమెంట్స్ చేస్తే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్రోడక్ట్ గురించా, వర్క్ గురించా, ఏదైనా సరే. మీరు జాయిన్ అయిన తర్వాత మీ సీనియర్ని అడగండి, డౌట్ క్లారిఫికేషన్ చెబుతే నన్ను కన్ఫర్మ్ కాంటాక్ట్ అవ్వండి, చెప్తాను. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ఇంకా కమెంట్స్ ఉన్నాయి. సో మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎలానో తెలియదు. సో చెప్తాను వినండి. సైడ్ లో చూపించినట్టుగా ఇక్కడ మీకు అక్కడ లైక్ బటన్ ఉందా, వైట్ కలర్ది, దాన్ని బ్లూ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాన్ని బ్లూ కలర్ చేసేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అదే కలర్ అయ్యిద్దండి. ప్రెస్ చేసిన వెంటనే బ్లాక్ కలర్ అయ్యింది. సో దాన్ని ఆల్ లో పెట్టుకోండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు టంగ్ 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 అని వస్తూనే ఉంటుంది. సో అది మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి అండి, ప్లేలిస్ట్ కూడా ఉంది చూడండి ఇక్కడే. ప్లేలిస్ట్ చూసారా? ఓకే, అదే ప్లేలిస్ట్ అండి. ప్లేలిస్ట్ లో మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి, ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం ప్లేలిస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు హరిత గారు ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ లో వెయిట్ లాస్ కి ఏం ప్రొడక్ట్స్ వాడాలో కొంచెం డీటెయిల్ గా చెప్తారా బ్రదర్ ప్లీజ్? ఓకే, కన్ఫర్మ్ అండి. నాకు కావాల్సింది వర్క్ ఏంటి అలా అడిగేవాళ్ళు, ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వర్క్ గురించి కంటే ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. ప్రొడక్ట్ ఎలా వాడాలో తెలుసుకోవాలి. ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటేనే ఇంకా మీరు ఇంకెక్కువ తెలుసుకోగలరు. మెయిన్ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. వచ్చామంటే ఫస్ట్ వర్క్ గురించి కాదు, ఇలా ప్రొడక్ట్ గురించి మనం ముందే మన కంపెనీ గురించి చూసుకోవాలి, దీని గురించి కూడా రెండింటిని సెర్చ్ చేయాలి. రియల్ ఆ ఫేక్ అని తెలుసుకోవాలి, మొత్తం చూసుకోవాలి, అప్పుడు వర్క్లోకి దిగాలి. ఓకే, సో మీరు మంచిగా అడిగారు. సో మీకోసం కన్ఫామ్ గా ఎక్సలెంట్ గా ప్రతి విషయం చెప్తాను మీకు. సో రేపు వీడియోలో కన్ఫామ్ గా మీదే చేద్దాం. ఓకేనా? ఓకే, అండ్ మీకు చాలా మందికి డౌట్స్ కానీ, జాయిన్ అవ్వాలని కానీ, ప్రొడక్ట్స్ ఏమైనా కావాలి అనుకున్నా కానీ, సో ఎలాంటిదైనా సరే, ఎలాంటి డౌట్స్ అయినా ఏదైనా సరే, సో డిస్క్రిప్షన్ లో నా నెంబర్ పెడతాను. డిస్క్రిప్షన్ లో ఎక్కడ ఉంటుంది భయ్యా, నాకు డిస్క్రిప్షన్ అంటే తెలియదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉందా? సో ఆ డిస్క్రిప్షన్ నేను నొక్కితే కింద మీకు ఆ నెంబర్ కనబడుతుంది, కాంటాక్ట్ మీ ఇన్ వాట్సాప్ అని. సో ఆ నెంబర్కి మీరు జస్ట్ ఒక మెసేజ్ చేయండి. సో మోర్ అని కొట్టండి, ఇంకా కింద కూడా మనకు మెయిల్ కూడా చేయొచ్చు. మీరు మెయిల్ అయినా చేయండి, పర్లేదు. కాకపోతే లేట్ రిప్లై వస్తుంది. సో కాల్ చేయకండి, ఫస్ట్ అయితే మీరు ఒక మెసేజ్ చేయండి, తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో లెట్స్ గో టు ద వీడియో అండి. సో వీడియోకి వెళ్లే ముందు కొంచెం రాసుకున్నామండి, మనం నీట్గా రాసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చి
అసలు అలోవెరా అంటే ఏంటి, మనం ఎందుకు అలోవెరా వాడతాం, అసలు అలోవెరా ఏంటి, అసలు అలోవెరా అంటే ఏంటి. సో బేసికల్లీ అలోవెరా అనేది ఒక సైంటిఫిక్ అండి, ఒక మనకి ఆయుర్వేదాలో ఒక వాడేది అలా అనమాట, ఒక న్యాచురల్ ప్రాసెస్డ్ ప్లాంట్ అనమాట అది. సో ఈ ప్లాంట్ ఎలాంటి ప్లాంట్, ఓకే ఇది ప్లాంట్ అన్నారు కదా, ఎలాంటి ప్లాంట్ అంటే ఇది డెజర్ట్ ప్లాంట్ అండి. ఈ డెజర్ట్ ప్లాంట్ అనేది ఎన్ని డిగ్రీస్ లో పెరిగిద్ది, ఒక 50 to 20 degrees సెల్సియస్, ఒక 50 to 20 degrees లో అది పెరిగిద్ది. సో అలోవెరా ఇలా ఉంటుంది అనమాట. సో అలోవెరా బాగుంది, ఓకే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఓకే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని అలోవెరా బెనిఫిట్స్ ఏంటంటే అండి, మంచిగా హెయిర్ గ్రోత్ పెరిగిద్దండి, మంచి ఐ కాంటాక్ట్, మంచిగా మనకి ఐస్ అనేది ఉండడం జరుగుతుంది, మనకి కాన్స్టిట్యూషన్ మొత్తం లోపల ఉండేది మొత్తం క్లీన్ చేయడం కానీ, మన ఉన్న టాక్సిక్ ని తీసేయడం కానీ అట్లాంటివి చేస్తుంది అలోవెరా. సో అలోవెరాలో ఇలా మనకి షుగర్ కంట్రోల్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంటుంది అలోవెరాలో. సో ఇంకా ఏంటంటే మీకు మనకి ఇంకా ఎలా అంటే ఇంకా చాలా ఉందండి, ఇలా మనకి హెయిర్ గ్రోతే కాదు, మెయిన్గా అండి స్కిన్ కి చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నాయి అలోవెరాలో, చాలా స్కిన్ కి సంబంధించిన కూడా అలోవెరా నుంచి చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఇది అలోవెరాకి ఎన్ని ఉన్నాయి కదండి, ఈ అలోవెరా టైప్స్ లో ఇప్పుడు ఈ అలోవెరా వీటికే పనికొచ్చిద్దా, ఇంకా దేనికైనా పనికొచ్చిద్దా, షుగర్ కి పనికొస్తుంది, మీకు ఒక ఐకి పనికొస్తుంది, ఒక హెయిర్ కి పనికొస్తుంది, ఒక స్కిన్ కి పనికొస్తుంది, మీ బాడీలో ఉన్న మొత్తం టాక్సిక్ ని తీసే అంత క్యాపబిలిటీ దీనికి ఉంది అలోవెరాలో. సో ఇప్పుడు అలోవెరాలో చాలా రకాలు ఉన్నాయండి, మా ఇంటి దగ్గర కూడా అలోవెరా ఉంది, దాన్ని పిక్కొని నేను తింటాను. ఓకే ఓకే అండి, మీరు ఎలా అన్నారు, చాలా బాగుంది, మీరు గుడ్, మీరు అలోవెరా తిందాం అనుకుంటున్నారు, ఓకే నైస్. కాకపోతే అలోవెరాకి నేను డిఫరెన్స్ చెప్తాను. సో అలోవెరా తినడం వల్ల చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే అలోవెరా వాడుతున్నారో, మీరు చెట్లు నీళ్ళు పోస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కుక్క వచ్చి టాయిలెట్ పోసిద్ది, పిల్లి వచ్చి ఏదో చేసిద్ది. సో అప్పుడు ఏంటంటే ఇది డెజర్ట్ ప్లాంట్ కదా, అబ్జర్వ్ చేసుకుంటుంది, నువ్వేమిస్తున్నావు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటుంది అది, నువ్వు యూరిన్ వేసినా ఏది వేసినా ఇలాంటిది వేసినా అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకునేది అలోవెరా. సో తర్వాత దాన్ని మిక్సీ కూడా తాగుతుంది, మీరు దాన్ని కూడా తాగినట్టే లెక్క, అర్థమైందా, అదనమాట. సో అందుకే నీకు ఈ అలోవెరాకి ఆ అలోవెరాకి మీరు ఎలా పెంచుకున్నా ఏది చేసుకున్నా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలోవెరాలో టైప్స్ ఉంటాయండి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ అలోవెరాస్ ఉంటాయండి బేసికల్ గా, మీకు ఎన్ని అనుకుంటున్నారు మీరు. సో ఎన్ని అలోవెరా టైప్స్ ఉన్నాయండి, మన దగ్గర 420 టైప్స్ ఆఫ్ అలోవెరాస్ ఉన్నాయండి, ఇన్ని ఉన్నాయండి అలోవెరా టైప్స్. సో ఇన్ని అలోవెరా టైప్స్ లో సార్ ఇప్పుడు ఇందులో ఏది సార్ నెంబర్ వన్ ఉండే అలోవెరా ఏదంటే అలో బెరడ్బిన్ మిల్లెట్ అంటండి, సారీ కొంచెం నో తిరగట్లేదు. సో ఇది ఏదైతే ఉంది ఇక్కడ మీకు ఇస్తాను, ఓకే. ఈ అలోవెరా అనేది టాప్ 1 అండి, టాప్ 1. మీరు గూగుల్లో కూడా ట్రై చేయండి ఒకసారి, టాప్ 1 అలోవెరా ఏదైతే ఉందో అది నాకు చూపించనని చెప్తే చూపించిద్ది. సో ఈ అలోవెరా అనేది చాలా మంచిది, చాలా నెంబర్ 1 ప్రోడక్ట్, అంటే నెంబర్ 1 అలోవెరా అండి, అది ఏదైతే నేను చెప్పిన పేరు అది నెంబర్ 1 అలోవెరా. ఇప్పుడు మన బాడీలో చాలా టాక్సిక్ ఉంటుందండి, మనం తీసుకునే ఫుడ్ లో కానీ ఫర్దర్ ఎక్కడైనా కానీ చాలా టాక్సిక్ ఉంటుంది, ఆ టాక్సిక్ ని తీసే సత్తా ఉంటుంది అనమాట ఈ అలోవెరాలో. ఇది ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ 1 అలోవెరా. ఈ అలోవెరా అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో ఒక 3 places లో మాత్రమే ఉంటుంది అనమాట. సో 3 places లోనే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఆ ప్లేసుల్లో మాత్రమే గ్రో అవుతుంది అనమాట. ఆ 3 places లో మాత్రమే అది గ్రో అవుతుంది. సో సరే అండి, బాగా చెప్పారు, ఓకే. మరి అలోవెరా అనేది ఏ ప్రోడక్ట్ లో యూజ్ చేస్తున్నారు, మనం ఎక్కడ తెచ్చుకోవచ్చు, ఒరిజినల్ అలోవెరా మనకు కావాలంటే ఇప్పుడు ఎలా, ఓకే మీకు ఒక మంచిగా చెప్తానండి. ఇప్పుడు మీకు ఇది కనపడుతుంది చూసారా, ఇది అదే, ఇదైతే కనపడుతుంది అలోవెరా అది అదే. ఏం అలోవెరా పేరు ఏంటండి, అలో బెరా బెరమిస్, కొంచెం కామెడీగా ఉంది కదా. సో ఈ అలోవెరా అనేది మీకు కావాలంటే కొట్టి చూడండి, ఇదే పేరు వస్తుంది, మీకు ఇక్కడ కూడా ఇస్తాను. ఆ అలోవెరా వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని అవన్నమాట. ఈ అలోవెరా ఏ కంపెనీలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు, టాప్ 1 అలోవెరా అన్నాను కదా. ఈ అలోవెరా అనేది ఏ కంట్రీ మామూలుగా ఏ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తున్నారు, ఏ కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారో మీరు చూసుకుంటే నెంబర్ 1 ఇట్స్ అలోవెరా కంపెనీ, ఇట్స్ మన ఫర్ ఎవర్. సో ఈ ఫర్ ఎవర్ కంట్రీ వాళ్ళు ఫర్ ఎవర్ మాత్రమే, ఈ ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ లో మాత్రమే ఆ అలోవెరా జెల్ దొరుకుద్ది. ఎక్కడైనా చూడండి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా చూడండి, మీకు 100% అలోవెరా ఇవ్వడం జరగదు. ప్యూర్ అలోవెరా, న్యాచురల్ అలోవెరా ఎక్కడ ఇవ్వడం జరగదు. కేవలం 99.7% అండి, 99.7% అలోవెరా ఉండేది కేవలం ఇందులోనే, కేవలం ఫర్ ఎవర్ లోనే.
కాకపోతే చాలా మందికి ఉంటుంది బయట మనకి అలోవెరా దొరికిద్ది, ఇక్కడ అలోవెరా దొరికిద్ది, ఇక్కడ కూడా అలోవెరా దొరుకుతుంది. సో మీకు ఏం చెప్తానంటే ఒక చిన్న శాంపుల్ అండి. సో నీకు నెక్స్ట్ టైం కన్ఫర్మ్ గా శాంపుల్ వీడియో చేస్తాను, ఇప్పుడు చేయను కానీ నెక్స్ట్ టైం నాకు ఒక మంచి వీడియో చేద్దాం శాంపుల్ వీడియోకి. సో ఏంటి ఎలా అంటే ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ తీసుకోండి మీరు వాటర్. 2 గ్లాసెస్ మనకి నార్మల్గా వాటర్ నార్మల్గా ఉంటుంది మన బాడీ. సో 2 గ్లాసెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే టాక్సిక్ అంటే మనకి దెబ్బలు తాకినప్పుడు లిక్విడ్ ఒకటి వేస్తారు, అది మనకి ఒక బ్లాక్ కలర్ మందులాగా అలా టైప్లో ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే టించన్ అంటాం, టించన్ అలా అంటారు కదా దెబ్బ దగ్గర అదే టాక్సిక్. ఓకే, అందులో టాక్సిక్ ఉంటుంది, టాక్సిక్ ఎక్కువ ఉంటే మనం పోతాం, అది అలా అనమాట. సో టాక్సిక్ ఒక 2 మూతలు ఒక దాంట్లో, ఇంకో 2 మూతలు ఇంకో గ్లాసులో, 2 గ్లాసులో వేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఫర్ ఎవర్ ఏదైతే ఉందో అది ఒక 2 మూతలు పోయండి. వేరే మీకు తెలిసిన కంపెనీలు ఏవైనా సరే, ఏ కంపెనీ అయినా సరే తీసుకొని అందులో ఒక 2 మీరు అందులో టాప్ అనుకుంటారు కదా, వేరే ఉన్నాయి కదా మనకు తక్కువలో దొరికేవి, తక్కువలో దొరికేవి అన్ని తీసుకోండి. తీసుకొని అవి కూడా ఒక 2 మూతలు వేసి అందులో పోయండి. అందులో కంపేర్ చేయండి, ఇది ఏ కలర్ ఉందో అదే కలర్ ఉంటుంది, ఇది మాత్రం వైట్ కలర్ అయితే ఏది ఫర్ ఎవర్. ఎందుకు వైట్ అయింది? ఏదైనా కెమికలా అలా వైట్ అయిపోయిందంటే మీ లోపల ఉన్న కెమికల్ ని కూడా అలాగే క్లీన్ చేస్తుంది. ఏం చేసిద్దండి? క్లీన్ చేసిద్ది. సో ఇది ఎవరైతే మనకి మీటింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపించేసి ఉంటారు ఇది వీడియో అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ అండి ఈ అలోవెరా ఏదైతే ఉందో మనకి ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇంత గ్యారంటీ ఇవ్వలేరండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఒక అలోవెరా ఇలా ఉంది అనుకోండి, అందులో ఇటు అందులో థిన్ లేయర్ అండి, మధ్యలోది ఆ లేయర్ చేసి వారిని చూస్ చేస్తారండి. ఏ కంపెనీ వాడైనా అడిగి ఎన్ని లాభాలైనా రాని వాడు చేస్తాడా? చేయడు, అస్సలు చేయడు. ఆడ మధ్యలో థిన్ లేయర్ తీసుకుని మనం మంచిగా మన ఆరోగ్యం గురించి ఆలోచించి తీసుకున్నాం. అంత థిన్ లేయర్ ని మాత్రమే యూజ్ చేయడం జరిగింది, అంత ప్యూరిటీ అనేది ఉందన్నమాట. సో ఇంకా మీ డీటెయిల్స్ ఉండొచ్చు, ఇది నిజమే అని నేను ఇంకెలా నమ్మాలి? సో మనకి మాటలతో చెప్తే నమ్మరని చెప్పి, సో మనకి ఐఏఎస్సి సర్టిఫికేట్ అండి. ఓకే, ఈ ఐఏఎస్సి సర్టిఫికేట్ ఏంటంటే అలోవెరాకి సంబంధించింది అనమాట. కేవలం మీకు దీనికి అన్నిటికీ సర్టిఫికేట్స్ వచ్చింది కూడా మీకు ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో నా ప్లేలిస్ట్ లో అది కూడా ఉంది, ఆ సర్టిఫికేట్స్ గురించి 4 సర్టిఫికేట్స్ ఇలా ఉంటుంది సమ్లే. సో మీరు అక్కడ కూడా వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని చూడొచ్చు. సో ఈ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు అంటే ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారండి. మీ కోట్లాది బాటిల్లో ఏదో ఒక బాటిల్ అలాగా ర్యాండమ్ గా తీసుకొని చెక్ చేస్తారు. ఓకే, చెక్ చేసి అది ప్యూరిటీ క్వాలిటీ కరెక్ట్ గా ఉందో లేదో చూస్తారు. ఒక్కసారి ఫెయిల్ అయినా మొత్తానికి ఇక జీవితంలో ఫర్ ఎవర్ అనేది మూసుకుపోతుంది, ఇంకా సర్టిఫికేటే ఇవ్వదు. అర్థమైందా? అది అప్పటి నుంచి మనకి ఎప్పుడు 1978 నుంచి ఇప్పుడు దాకా అదే ప్యూరిటీ అండ్ అదే క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది ఎవరంటే కేవలం ఫర్ ఎవర్ వాళ్ళు మాత్రమే. ఓకే, నెక్స్ట్ అండి ఇంకా చాలా మందికి ఇంకో డౌట్స్ ఉంటాయి. సో వీళ్ళు అలోవెరా అంటున్నారు కదండి, మరి వీళ్ళు అలోవెరా ఎక్కడికైనా తెచ్చుకుంటారా లేదా ఏంటి వీళ్ళు ప్రాసెస్ ఏంటి నాకు అర్థం కాలేదు అని మీకు డౌట్ ఉంటుంది. సో వీళ్ళు అలోవెరా ఎక్కడ నుంచి తెచ్చుకోరండి, అక్కడ నుంచి వాళ్ళు ఫార్మింగ్ తీసుకొని వాళ్ళ ఓన్ ఫార్మింగ్ ఉంటుంది. ఓన్ ఫార్మింగ్ లో వాళ్ళు కట్ చేయడం కూడా మీకు హార్వెస్టింగ్ అంటారు. సో హార్వెస్టింగ్ కూడా హ్యాండ్స్ తో కట్ చేస్తారు, అది ఒకసారి. దాని తర్వాత డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిద్ది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ మిషన్స్ ద్వారా అయిపోద్ది. సో థిన్ లేయర్ అనేది మధ్యలో తీసుకొని అది తయారు చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది తయారవుతుంది కదా భయ్యా, మరి దీనివల్ల ఇది కూడా అలోవెరా ఎక్కడో పెరిగిద్ది కదా, అక్కడ కూడా కుక్కలకి ఏమంటాయి అంటే ఏం ఉండవండి. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక 1000 డేస్ అండి, ఒక 1000 డేస్ ఒక సన్లైట్ తోటి, ఒక నార్మల్ వాటర్ తోటి, స్ప్రింకిల్స్ తోటి, వాటర్తోనే ఇవైతే మనకి గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి ఎలాంటి కెమికల్స్ అనేది స్ప్రే చేయరు వాటి మీద, ప్లస్ ఎలాంటి కెమికల్స్ అనేది ఇందులో ప్రోడక్ట్ లో కూడా యాడ్ చేయరు, ఎక్కువ రోజులు ఉండాలని అని చెప్పి ఏం యాడ్ చేయరు. సో కంపెనీ అనేది కొన్ని పెట్టిందండి, ఈ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళకి కొన్ని రూల్స్ అనేది ఇక్కడ మనకు పక్కన పెట్టారు. ఏంటంటే ఇది తాగేటప్పుడు మీరు షేక్ చేసి వాడి తాగండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక్కసారి మీరు మూత ఓపెన్ చేస్తే దీన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోమని కూడా చెప్పింది. సో ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి, ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోండి, మీరు కొంచెం డిగ్రీ అయినా ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోండి. ఓకేనా, మనకు బయట చల్లగా ఉంది అలా పెట్టుకోకండి, ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోండి. సో అది పాడుకుందో మరి ఏమో తెలియదు, ఇక్కడ వాళ్ళకి వివరం మాత్రం ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోమని చెప్పి మనకి సైడ్ లో లైన్స్ మాత్రం ఇచ్చారు. ఇంకా చాలా మందికి ఎలా ఉంటుందంటే ఇన్ని చెప్పినా కూడా మనకి 4 ఫ్లేవర్లు ఉన్నాయి కదా. సో 4 ఫ్లేవర్లు డిఫరెన్స్ ఏంటి? 4 ఫ్లేవర్స్ ఉన్నాయి,
ఇదేంటంటే మొత్తం ప్యూర్ అండి, మొత్తం అలోవెరానే ఉంటుంది, మొత్తం 100% అలోవెరా ఉంటుంది. సో మిగతావి మనకి ఇంకా 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అండి బెర్రీ నెట్ అని ఉంది, బెర్రీ నెట్ ఒకటి, పీచ్ ఒకటి, మ్యాంగో ఒకటి. అవి ఏంటంటే కొంచెం తీగా ఉంటాయి, సో పిల్లలు అందరూ హ్యాపీగా తాగొచ్చు. బెర్రీ నెట్ ఏదైతే ఉందో అది లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళకి కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ గర్భసంచి అలా అంటారు కదా, సో అలాంటి వాళ్ళ లేడీస్ కి ఈ బెర్రీ నట్ అనేది బాగా అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి క్వాంటిటీతో చేస్తారు, ఇక్కడ ఏంటంటే 80% ఆఫ్ అలోవెరా యూస్ చేస్తారు, మిగతా 20% ఆఫ్ పల్ప్ అనేది బెర్రీ కానీ మన పీచ్ కానీ మ్యాంగో కానీ యూస్ చేస్తారు. ఈ మ్యాంగో అనేది చాలా మంది పిల్లలకి ఇష్టమైంది కాబట్టి ఓకే స్వీట్ అండ్ బాగుంటుంది. సో ఇది ఏంటంటే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, పుల్లగా ఉండడం కానీ ఒగరుగా ఉండడం కానీ అలా జరుగుతుంది అనమాట, కొంచెం చేదుగా ఉండడం అండ్ ఒక్కొక్క నాలుగు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అది. సో ఇది ఏంటంటే మొత్తం ప్యూర్గా అదే ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి యూస్ చేస్తే మనం అంటాం యా బాగుంది, సో ఇంకో మందికి మనమే రికమెండేట్ చేయాలి అని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే అంత ప్యూర్గా ఉంటుంది అనమాట. సో మనం బయట దాంతో కంపేర్ చేసుకోవాల్సిందే ఎప్పుడైనా సరే. ఒకవేళ మీరు కన్ఫామ్గా మీరు వేరే అలోవెరా యూస్ చేస్తే ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి, కన్ఫామ్గా అంటారు యు ఆర్ గివెన్ ఏ బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ మీ అని. ఓకే, యు ఆర్ గివెన్ ఏ బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ మీ. సో ఇంకా చాలా మందికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి దీని గురించి? సో ఇవైతే చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే దీని గురించి ఇది మనం గ్యాదర్ చేసాం. మిగతా కొన్ని అయితే మనకి సర్టిఫికేట్స్ గురించి కానీ ఇంకేమైనా డీటెయిల్స్ గురించి కానీ మనకి వేరే దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సర్టిఫికేట్స్ గురించి అన్నిటి గురించి క్లారిటీ, దీనికి వచ్చిన సర్టిఫికేట్స్ అన్ని గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏవైతే వచ్చాయో. సో కొంతమందికి ఉంటుంది దీన్ని నేను ఎలా నమ్మొచ్చు ఇంకా క్లారిటీగా అంటే, సో దీన్ని చాలా మంది తాగుతున్నారండి. సో ఈ కంపెనీలో చాలా మంది వర్కర్స్ ఉన్నారు. సో ఈ కంపెనీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఏదైనా చేసుకోవాలనుకున్నా, సో భయ్యా ఇది ఇలా సిస్టమ్ ఉంది కదా, చైన్ సిస్టమ్ అలా ఉంది కదా, సో నేను జాయిన్ అవుదాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ వేరే వాళ్ళు జాయిన్ అవుతారు. సో బేసికల్గా అండి ఇది అప్పటి నుంచి రన్ అవుతున్న కంపెనీ, మీకు మధ్యలో మూతపడే కంపెనీ కాదు. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీ రిలేటివ్స్ జాయిన్ అవ్వలేదు, అట్లా మీరు అందరిని అడిగి చూడండి. చాలా మందికి కంపెనీ గురించి కూడా ఐడియా ఉండదు. సో ఏంటంటే ఇంకా కొంతమందికి ఎలా ఐడియాస్ ఉన్నాయంటే, భయ్యా ఎంత చెప్తున్నావు కదా, మరి ఇది ఎవరైనా యూస్ చేస్తున్నారా, మన సల్మాన్ ఖాన్ కానీ మన ఇంకెవరైనా మన హిందీ యాక్టర్స్ తెలుగు యాక్టర్స్ ఎవరైనా యూస్ చేస్తున్నారు? కన్ఫామ్గా అండి అలోవెరా ఏవైనా ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకునేది ఇదేనండి. అలోవెరాకి సంబంధించింది ఏదైనా సరే జ్యూసెస్ కానీ జెల్స్ కానీ ఆర్ ప్రొడక్ట్స్ ఏమైనా ఇవే ఉంటుంది, కాకపోతే వాళ్ళు పబ్లిష్ చేయరు. ఓకే, దే విల్ నాట్ పబ్లిష్ ఇట్. ఓకే, ఎందుకంటే స్కిన్ కి సంబంధించి దాని గురించి అంత గుడ్ వైబ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు పబ్లిష్ చేస్తారు? వాళ్ళు పబ్లిష్ చేయరు. ఓకే, ఏదైనా మనకి ఇప్పుడు వేరే హ్యాడ్స్ ఉండేయండి, ఏవో ఉప్పు ఉంది పప్పు ఉంది అంటే మనం ఓకే నమ్మేస్తాం, అలా నమ్మేస్తాం కానీ వీటి గురించి మనం తెలుసుకోం. సో వెన్ యూ గో టు ద డీప్ అండి, డీప్ బెర్త్కి వెళ్ళి మొత్తం డీప్గా వెళ్ళి దీని గురించి తెలుసుకుంటే ప్రోడక్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు కూడా ఏంటంటే ఫస్ట్ తెలుసుకోండి, డీప్గా వెళ్ళండి దేని గురించి అయినా. సో దీని గురించి మీరు డీప్గా వెళ్తే సో దీని క్వాలిటీ అండ్ ప్యూరిటీ అండ్ ఎలా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా ఏంటంటే అండి, సో ఎవరెవరు వాడతారండి ఇది మామూలుగా? ఒకవేళ మనకు ఒకసారి డ్రగ్స్ కేసెస్లో చాలా మంది యాక్టర్స్ దొరికారు కదా, సో అప్పుడు ఏంటంటే వాళ్ళ టాక్సిక్ లోపల ఉంటుంది డ్రగ్ అంతా. సో ఆ టాక్సిక్ పోవడానికి కోసం వాళ్ళు ఏం చేశారు? అలోవెరాని వాడారు. ఓకే, సో అక్కడ అలోవెరాని వాడడం వల్ల వాళ్ళకి ఆ టాక్సిక్ అనేది వాళ్ళ టెస్టులు జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఆ టాక్సిక్ అనేది కనపడలేదు. సో ఇప్పుడు కూడా అదే అన్నమాట. సో మీకు అలా టాక్సిక్ పోవాలంటే ద బెస్ట్ యూజ్ అండి. మీకు టాక్సిక్ గాను మీ లోపల చాలా మొత్తం మీ ఇప్పుడు ఎలా అంటే ఇది ఎలా ఉంటుందండి ప్రోడక్ట్, మీ బాడీలో ఉన్న చెత్తనంతా నేను క్లీన్ చేస్తాను నీకు మంచిగా ఇస్తానని చెప్పి ఇది చెప్పిద్ది. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ అనేది మీకు ఆల్రెడీ మీరు ఎవరైతే మీటింగ్ ఉన్నారో వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. సో మీటింగ్స్ విని అలా ఉంటారు కదా, వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మీటింగ్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి, సో జాయిన్ అయిన వాళ్ళ కోసం కన్ఫర్మ్ ఒక వీడియో చేస్తాను. సో మీరు అడిగితేనే మీ కమెంట్ లో మెన్షన్ చేయండి కన్ఫర్మ్ గా. నెక్స్ట్ మనం ఏంటంటే వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం. సో అందరు రెడీగా ఉండండి. అలా వెయిట్ లాస్ కోసం మనం చేసేది సో చాలా లెందీగా ఉండొచ్చు, కానీ మీరు పేషెన్స్ గా ప్రతి ఒక్క వీడియోని ఎండ్ దాకా చూస్తేనే మీకు అర్థమైద్ది. మీరు మధ్యలో చూసి నాకు అర్థం కాలేదు కాల్ చేస్తే మీకు అక్కడ కూడా ఏం అర్థం కాదు. ఏంటంటే ఒక ప్రాసెస్డ్ గా పిన్ టు పిన్ చెప్తున్నప్పుడు పిన్ టు పిన్ మీరు వినాలి. పిన్ టు పిన్ చెప్తున్నప్పుడు పిన్ టు పిన్ వింటేనే మీకు అర్థమైంది. సో ఇక్కడ మనం పిన్ టు పిన్ మొత్తం క్లారిటీ ఇచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా క్లారిటీ అర్థం కాలేదు ఒక మెసేజ్ చేయండి. సో ఇంకా క్లారిటీ నేను ఉన్నదే చెప్తాను, బికాస్ ఐ గ్యాదర్ దిస్ మచ్, నేను ఇంత గ్యాదర్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మీరు వీడియోని
ఇప్పుడు దాకా ఎవరైతే 20 మినిట్స్ ఉంటుంది ఒక 20 మినిట్స్ దాకా వీడియో చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తే, కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తే మీరు కన్ఫామ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆల్ బటన్లో బెల్ ఐకాన్ పెట్టేస్తే మీ వీడియోస్ వస్తూనే ఉంటుంది. ఆల్ బటన్లో చాలా తక్కువ మంది చూస్తున్నారండి. సో అందుకని ఆల్ బటన్ నొక్కేయండి, మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. సో మీ ఫోన్లో టక్ టక్ అని వస్తుంది. సో మార్నింగ్ అనేది వీడియో వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మార్నింగ్ అనే వీడియో వస్తుంది, ఫస్ట్ లాంచ్. సో చూద్దాం రేపు ఎంత తొందరగా ఎవరు ఎక్కువ మంది చూస్తారు తొందర లాంచ్. ఓకేనా? సో ఓకే అండి, అప్పుడు దాకా అందరూ హ్యాపీగా ఉండండి అండ్ మంచిగా వర్క్ చేసుకోండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. ఫుడ్లో ఇది యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.